పితా పుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం దేవుని దీవెనలు పొందాలంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం నుండి 10 వచనాలు ధ్యానించినట్లయితే, మీరు నాకు పూర్తిగా విధేయులైనట్లయితే ఈ క్రింది దీవెనలల్లా మీ మీదకు వచ్చును అని యావే ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు మనందరికీ దీవెనలు కావాలి, నిజమే. కానీ మరి దీవెనలు పొందాలంటే మనం ఏం చేయాలి? దీవెనలు మనతో ఉండి మనం దేవుని దీవెనలో ఎదగాలంటే ప్రభు చెప్తున్నాడు, మీరు నా ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటింతురేని నేను మిమ్ము దీవింతును. కావున ప్రియులారా, అందరికీ దీవెనలు కావాలి, కానీ దేవుని ఆజ్ఞలు మనం పాటించలేకపోతున్నాం. ఎటువంటి దీవెనలు ఉన్నాయో చూద్దాం. నేను మీ నగరములను దీవింతును, మీ పొలములను దీవింతును, మీరు తయారు చేసుకున్న భోజనమును దీవింతును, మీ గిడ్డంగులను దీవింతును, మీ మీదకి దండెత్తి వచ్చి శత్రువులను ఓడింతును, మీరు ఇతరుల మోచేతి కింద నీరు తాగకుండా చేతును, నేను మీ సేద్యములను దీవింతును అని ప్రభు అనేక దీవెనలు ద్వితీయోపదేశకాండంలో ఇస్తున్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మరి ఈ దీవెనలు ఎందుకు పొందుకోలేకపోతున్నామో, ఈ దీవెనలు ఏమైపోతున్నాయి అని మనం ఒక్కసారి పరిశీలించి చూసినట్లయితే, ప్రతి ఒక్కరూ కూడా ఫాదర్ మమ్మ దీవించండి, దేవుడు ఇంకా మమ్మ దీవించడం లేదు, దేవుడు మమ్మ దీవించినట్లయితే మా జీవితాలు మారిపోవును అంటున్నాం. మొదటగా మనం చేయవలసింది, దీవెనలు మనపై, మన కుటుంబాలపై, మన బిడ్డలపై రావాలి అంటే మొదటగా దేవుని యొక్క ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించడానికి అనుదినము అహర్నిశలు కృషి చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, దేవునికి లొంగి ఉండాలి. ప్రియులారా, ఎప్పుడైతే ఎవరైతే దేవునికి లొంగి ఉంటారో దేవుడు వాళ్ళను ఉన్నతంగా లేవనెత్తుతాడు. దీనినే ప్రభు చెప్పారు, ఏమని? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. కావున మనం దేవుని యొక్క దీవెనలు మన కుటుంబాలపై, మనతో ఉండడానికి ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా ఎటువంటి ప్రయత్నం చేస్తున్నామో, ఆయనకి మనం లొంగి ఉంటున్నామా? ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే, నేను ఎవరికి లొంగి ఉండవలసిన పని లేదు, నేను సంపాదించుకుంటున్నాను, నేను ఖర్చు పెట్టుకుంటున్నాను, నేను స్వతంత్రంగా జీవిస్తున్నాను అంటూ మనం అంటాం. కానీ ప్రభు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో, మీరు ప్రభువునకు పూర్తిగా లొంగి ఉందిరేని ఇతర జాతుల కంటే మేము ఉన్నతమైన వ్యక్తులుగా చేస్తాను. మిమ్మల్ని చూసి ఇతరులు గడగడలాడుతుంటారు, మీరు ఇతరులకు అప్పిత్తురు కానీ మీరు అప్పు పడరు అని చెప్తున్నాడు. అవును ప్రియులారా, ఈరోజు క్రైస్తవ జీవితాలుగా మన జీవితాలలో చాలా నిరాశ, రుణబంధాలు, రుణ బాధలు, అనేక రకాల శోధనలతో మనం పడుతున్నాం. మరి ఈ దీవెనలు ఎందుకు పొందుకోలేకపోతున్నాము? ఈ దీవెనలు మనకి ఎందుకు మన సొంతం చేసుకోలేకపోతున్నామంటే, ప్రభువునకు మనల్ని మనం సమర్పించుకోలేకపోతున్నాం. మరియు తల్లి ఎప్పుడైతే తనను తాను సమర్పించుకుందో, తను దేవునికి తల్లిగా దేవుడు లేవనెత్తాడు. ఇదిగో ఏలిన వారి దాసురాలను, నీ మాట చొప్పున నాకు అగునుగాక అన్న తర్వాత గాబ్రియేలు దూత చెప్తుంది, నీవు దేవునికి తల్లివమ్మా. కాబట్టి మనం క్రైస్తవులుగా, క్రైస్తవురాలుగా, దేవుని యొక్క బిడ్డలుగా ఈ దీవెనలు మనం ఎల్లప్పుడూ మన సొంతం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. మీరు చేసే ప్రతి కార్యమును దీవింతునంటున్నాడు 28వ అధ్యాయం 6వ వచనంలో. అందుకే మనం ఏ కార్యం చేపట్టినా ప్రభువుని ఆహ్వానించుకోవాలి. మనం ఏ పని చేస్తున్నా ప్రభువుతో మనం సహవాసం చేయాలి. ఆ రీతిగా చేసినప్పుడు అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను చెవి చూడగలుగుతుంటాం. కాబట్టి దీవెనలు పొందాలంటే దేవునికి లొంగి ఉండాలి, దేవుని ఆజ్ఞలు తూచా తప్పకుండా మనం పాటించాలి. దేవుని మనం నిరంతరం ప్రభువుని ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ వెళ్ళిపోతే
ప్రభు మనల్ని భూమి మీద జాతులన్నిటికంటే మేము గొప్ప వాళ్ళగా చేస్తానంటున్నాడు. కాబట్టి ఈ 3 కార్యాలు చేసుకుంటూ దేవుని యొక్క దీవెనలు పొందుతూ దినదినము మనమందరం వర్ధిల్లుదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మిమ్మందరినీ దీవించి కాచి కాపాడనుగాక. ఆమెన్.